బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరి ఒక సంచలనమైనటువంటి ఆరోపణలు అయితే చేయడం మనం చూసినాం. ఇక అమృత్ టెండర్లో దాదాపుగా 8,888 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి ఏదైతే మరి గత కొన్ని రోజులుగా మాట్లాడుతూ ఉన్నాడో దానికి సంబంధించి మరి డైరెక్ట్ గా ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమర్ది సృజన్ రెడ్డికి సంబంధించి వీళ్ళంతా కూడా స్కాములు చేశారు. ఆ టెండర్లలో అమృత్ టెండర్లకు సంబంధించి చేసినారంటే డైరెక్ట్ సీదా ఇక కేటీఆర్కి నోటీసులే పంపించింది ఆయన. సృజన్ రెడ్డి నోటీసులు పంపించిండు. ఇది మా ఏదైతే పరువు ఉందో పరువు నష్టం దావా వేస్తా ఉన్నాం, మా పరువు పోయేటటువంటి పరిస్థితులు కేటీఆర్ మాట్లాడుతా ఉన్నాడని చెప్పి నోటీసులు అయితే కేటీఆర్కి పంపించిండు. ఇంకా మరి తాజాగా మరి గతంలో బీఆర్ఎస్ లోనే ఉన్నటువంటి కందాల ఉపేందర్ రెడ్డి, మాజీ ఇప్పుడు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కూడా ఏం సంబంధం లేదు సృజన్ రెడ్డికి అని చెప్పి ఆయన కూడా మాట్లాడిండు. బీఆర్ఎస్ ఆయన కూడా మాట్లాడిండు. మరి ఇంకొక మాట కూడా మాట్లాడిండు, ఆయనకి రాజకీయాలకి ఏం సంబంధం లేదు, ఆయన బావమర్ది గాడు, కేటీఆర్కి తెలియక మాట్లాడుతున్నాడు, వరుసకు అల్లుడు అవుతాడు. కానీ సృజన్ రెడ్డికి రేవంత్ రెడ్డికి రాజకీయాలకి మరి అమృత్ టెండర్లకి ఈ టెండర్లకి ఏంటి కూడా ఎవరికి సంబంధం లేదు అని చెప్పి ఓవైపు కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఇక కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు, బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కందాల ఉపేందర్ రెడ్డి వీళ్ళంతా కూడా మరి అమృత్ టెండర్లకి సృజన్ రెడ్డికి అయితే సంబంధం లేదు, రేవంత్ రెడ్డి హస్తం కూడింది ఏం లేదు, దీన్ని రాజకీయాల్లోకి లాగాల్సినటువంటి పని లేదు అని చెప్పి మరి సీదా సృజన్ రెడ్డి అయితే మాత్రానికి కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి తాజాగా నోటీసులు పంపడం కూడా మరి మనం చూస్తా ఉన్నాం.